ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ నాగా శశిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ మరియు నిర్వహించడమైనది. మరియు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ నందు అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చిన్న కుటుంబం, సంతోషకర కుటుంబం, జనాభా నియంత్రణ, దేశ అభివృద్ధి అనే నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం జరిగిన అవగాహన సదస్సులో డిఎం మరియు హెచ్ఓ డాక్టర్ నాగా శశిభూషణ్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఈ సంవత్సరం యొక్క థీమ్ పిల్లల మధ్య సరైన ఎనమ పాటిద్దాం, ఆరోగ్యవంతమైన సంతోషకర కుటుంబాన్ని నిర్మిద్దాం అనే థీమ్తో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. పెరుగుతున్న జనాభా వల్ల వనరులపై పడే ఒత్తిడి, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలపై ప్రభావం గురించి వివరించారు. కుటుంబ నియంత్రణ పద్ధతులు, బాలికల విద్యను ప్రోత్సహించడం, 18 ఏళ్లలోపు వివాహాలు నివారించడం, మాతా శిశు సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను, తాత్కాలిక పద్ధతులైన నోటి మాత్రలు, క్యాండమ్స్, అంతర ఇంజెక్షన్స్ ద్వారా బిడ్డకు మధ్య వ్యవధి పాటించవచ్చని తెలియజేశారు. నిన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు ద్వారా డిప్ ద్వారా ఎన్నికైన లబ్ధిదారులకు సర్టిఫికెట్ మెమోంటోలు అందజేసి డీబీటీ ద్వారా అమౌంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. డాక్టర్ వెంకట ప్రసాద్ మాట్లాడుతూ, బిడ్డకు మధ్య ఎడమ తప్పక పాటించాలని, పీపీఐయుసిడీలను కాన్పు అయిన వెంటనే మొదటి బిడ్డకు, రడకు, రెండవ బిడ్డలకు ప్రోత్సహించాలన్నారు. 18 సంవత్సరాల లోపు బాల్య వివాహాలను నిర్మూలించాలన్నారు. తద్వారా టీనేజ్ ప్రెగ్నెన్సీ లేని ఆరోగ్యకరమైనన్ని నిర్మించవచ్చున్నారు. ఎస్ఓ జార్జ్ మాట్లాడుతూ, లింగ నిష్పత్తి, లింగ సమానత్వంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి కుటుంబ నియంత్రణ, తాత్కాలిక పద్ధతులైన అంతర ఇంజెక్షన్స్ ను ప్రోత్సహించాలన్నారు. ఈ విషయాలన్నీ సమాజంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ లావణ్య, ఎస్ఓ జార్జ్, డెమో ఇన్ఛార్జ్ రాజేంద్ర ప్రసాద్, వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం. సో ఈ ప్రపంచ జనాభా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారంటే 1987లో జూలై 11వ తేదీ ప్రపంచం 500 కోట్ల జనాభా జరిగినప్పుడు మన యుఎన్డిపి వాళ్ళు 1989లో ఒక నిర్ణయం తీసుకొని 1990 నుంచి ఈ ప్రపంచ జనాభా దినోత్సవం అనేది మనం దేశవ్యాప్తంగా, తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నాం. సో ఇది ఏంటంటే ముఖ్యంగా జనాభా యొక్క స్థిరీకరణ, జనాభా యొక్క మేనేజ్మెంట్ గురించి మెయిన్ గా ప్రభుత్వం ఆలోచించుతుంది. గతంలో మనము వాసెక్టమీ, ట్యూబెక్టమీలు ఎక్కువ చేసి మన యొక్క టోటల్ ఫర్టిలిటీ రేట్ 2.1 నుంచి 1.5కి వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే కొన్ని పాపులేషన్ అసమానతలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మెయిన్ గా టెంపరరీ మెథడ్స్ ను ప్రమోట్ చేస్తుంది. దీంట్లో కండోమ్స్, ఐయుసిడీస్ లో మళ్ళీ 2 రకాలు. ఒకటి ఇంటర్వెల్ ఐయుసిడి, తర్వాత పోస్ట్ మార్టం ఐయుసిడి అనేది, తర్వాత ఛాయా ఇంజెక్షన్లు, అంతరా టాబ్లెట్స్. ఇవన్నీ కూడా ఏంటంటే మనము మొదటగా పెళ్లి చేసుకోవడం డిలే చేయాలి. ఒకటి, అర్లీ మ్యారేజెస్ ఉండకూడదు. అయిన తర్వాత మనము పిల్లలు ఫస్ట్ పిల్లవాడికి అనే తర్వాత మళ్ళీ ఎడమ ఉండాలనే ప్రభుత్వం యొక్క లక్ష్యము. సో కాబట్టి ఈ యొక్క మెథడ్స్ అనే దాన్ని ప్రమోట్ చేయడానికి ఈ వారం రోజుల కార్యక్రమం ఇది. దానితో ఈరోజు 11వ తేదీ మనం ర్యాలీ ద్వారా స్టార్ట్ చేసి జెడ్పీ ఆఫీస్ లో మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. అక్కడ కూడా మనం ఎవరైతే ముగ్గురు పిడ వాళ్ళను ఉన్న వాళ్ళను డిప్ ద్వారా తీసామో, ట్యూబెక్టమీ చేసుకునే వాళ్ళను డిప్ గా తీసుకున్నాము, గైనకాలజిస్టులను వీళ్ళందరినీ కూడా సన్మానం చేస్తాం. సో కాబట్టి ప్రజలందరూ కూడా దీనిపై అవగాహన కలిగించుకొని వాళ్ళు ఈ మెథడ్స్ అన్ని ఫాలో